సభా వేదిక మీద ఉన్న జగన్మోహన్ అన్న గారికి, మరి వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలకి, మా గురువులకి, వేదిక ముందున్న పెద్దలకి మరియు స్టూడెంట్ మిత్రులకి అందరికీ కూడా నా శుభోదయం. ప్రియ మిత్రులారా, మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వాటి కాలం పూర్తయింది, వెళ్ళిపోయినాయి. ఎన్నో ప్రభుత్వాలు మీరు చూసినప్పుడు అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మళ్ళీ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ చరమాంకాలన్నింటిలో కూడా ఓ ప్రత్యేకత, ఓ సందర్భం కలిగిన వ్యక్తి మన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పదవిలో ఉండగా మనకు జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల వలన కానీ, నిరుద్యోగులు అభివృద్ధి చెందిన విధానం కానీ ఒకసారి గమనించినట్లయితే, ఆయన హయాంలో స్కూల్ టీచర్ల దగ్గర నుంచి ఇంజనీర్స్ వరకు కూడా, ఇంజనీర్స్ దగ్గర నుంచి యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల వరకు కూడా రిక్రూట్మెంట్లు జరిగినాయి. అదేవిధంగా అలా జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో జరిగిన ఒకనొక 2006లో జరిగిన రిక్రూట్మెంట్ ద్వారా ఆ మహానాయకుడు, మహానుభావుడు ఆశీర్వాదంతో నేను ఈరోజు ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో మరి నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎన్నో రాజకీయ క్రీడలు, నాటకాలు ఆడిన తర్వాత మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. విభజించే సందర్భంలో మనకి అనేకమైన ప్రామిసులు చేయడం జరిగింది, వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల్లో ప్రధానమైంది మనకు ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అనేది రావడం వలన మనకు కలిగే మంచి ఫలితాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడైతే అభివృద్ధి చెందినాయో, విద్యార్థులకి, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకి ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి. ఆ సందర్భంగా మనకి ఇండస్ట్రీస్ రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా ప్రత్యేక హోదా అనేది వచ్చి తీరాలి. మనం ఈ రోజుని ప్రభుత్వాన్ని గమనించినట్టయితే, మన నాయకులు ఆ దేశం వెళ్ళి, సింగపూర్ వెళ్ళి, థాయిలాండ్ వెళ్ళి, లేకపోతే జర్మనీ వెళ్ళి, ఇంకో చోటకు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాం. మీరు రండి, మేము మీకు అదిస్తాం, ఇదిస్తాం, వచ్చి ఇండస్ట్రీస్ పెట్టండి, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి అని మనం బ్రతిమలాడుకుంటున్నాం. కానీ ప్రత్యేక హోదా అంటూ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తే, అది ఖచ్చితంగా మనం ఎవరిని బతిమలాడకుండానే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అందులో ఉన్న సౌలభ్యాలను ఉపయోగించుకొని, అందులో ఉన్న ప్రత్యేకతల్ని, అవకాశాలని వినియోగించుకొని ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించడం జరుగుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఎన్నో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. మరి ఈనాడు మరి నా ముందు వక్తలు చెప్పినట్టుగా ఈ ప్రత్యేక హోదా ఏ ఒక్కరి సంక్షేమం కోసం చేస్తున్నది కాదు. మరి ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండానే మన జగనన్న గారు మన సంక్షేమం కోరి, మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోరి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మరి ఏ విధంగానూ రాజకీయాలతో పోల్చొద్దని, మరి ఇది రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పోరాటంగా మీరందరూ తీసుకొని అన్నకి అన్ని విధాలుగా సహకరించి అన్నగారు తప్పక విజయం చేకూర్చాలని, వారు తప్పక విజయాన్ని చేకూరుస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మరి తద్వారా మన రాష్ట్ర ప్రజల అభివృద్ధి పదంలో కూడా నడుస్తారు. మరి మీకు తెలుసు, ఒకప్పుడు మహాభారతాన్ని తీసుకున్నట్లయితే, మహాభారతంలో ఎన్నో పద్మవ్యూహాల మధ్య నుంచి అభిమన్యుడు లోపలికి వెళ్తాడు, కానీ పాపం బయటకు రాలేకపోతాడు. కానీ అటువంటి అభిమన్యుడు కాదు మన అన్న, తిరిగి వచ్చే ధన్యుడు, ఆ గర్విష్టి, ఆ యుక్తి కలిగిన వ్యక్తి మన జగనన్న గారు. తప్పకుండా ఈ పోరాటంలో ఖచ్చితమైన విజయాన్ని సాధించి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా తీసుకొచ్చి మీ అందరికీ కూడా జాబు, మరి నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా, వాళ్ళు బాధపడకుండా చేస్తారని తప్పకుండా మీకు అభిమిస్తున్నాను. అలాగే మరి మీరందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు బాబు రావాలి, జాబు వస్తుంది, జాబు కావాలా, బాబు రావాలి, ఇటువంటి వాగ్దానాలు ఎన్నో ఇచ్చారు మీకు. కానీ బాబు వచ్చారు, జాబ్ వచ్చిందా? ముట్టి డాబు తప్ప జాబ్ ఎక్కడా కనపడడం లేదు. జరిగిన రిక్రూట్మెంట్ ఒకటి కూడా లేదు. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా, ఏది చూసినా మీకు నిరుద్యోగుల్లో ఎంతమంది మనకి ఈ రోజున ఉద్యోగస్తులు అయ్యారనేది తెలిసిపోతుంది మీకు. అంచేత ఏంటంటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయం. మరి అటు విద్యార్థులకి, మరి తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకి, మరి ఈ సమాజానికి, రాష్ట్ర భవిష్యత్తుకి కూడా అది ఎంతో ముఖ్యమైన విషయంగా గమనించి మరి జగనన్న గారికి అన్ని విధాల సహకారాలు అందిస్తూ మరి అన్నగారి విజయానికి తోడ్పడతామని మీ అందరికీ సెలవిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువార్యులు ప్రసాద్ రెడ్డి గారికి మరి సభికులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.